నవవధువుకు మంగళసూత్రం చీర సారే అందజేత శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాకాడు శ్రీ కోదండ రామాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన శ్రీనివాసులు లక్ష్మీ గాయత్రి అనే నవవధువులకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ లావణ్య కిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యులు 40,000 రూపాయల విలువ చేసే మంగళసూత్రం పసుపు కుంకుమ చీర సారే మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరి దామోదర్ రెడ్డి సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా వధువు తల్లిదండ్రులు శ్రీనివాసులు నాగాచార్యులు మరియు చేతుల మీదుగా వధువు తల్లిదండ్రులు శ్రీనివాసులు నాగరాజాచార్యులు సాయి కృష్ణవేణులకు అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డకు వివాహ సందర్భంగా వివాహ క్రతువులో ప్రధానమైనటువంటి మంగళసూత్రం పసుపు కుంకుమ చీర సారే ఇంటి ఆడబిడ్డకు ఇచ్చినట్లుగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శ్రీనివాస్ యుగంధర్ మరియు శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరి హరీష్ రెడ్డి, పోలుపాటి శివకుమార్, మురికిపూడి శ్రీనివాస చక్రవర్తి, వాకాని కళ్యాణి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 40,000 రూపాయలు విలువ చేసే పసుపు కుంకుమ మంగళసూత్రం చీర సారెలను ఒక ఇంటి ఆడబడుచుకు ఇచ్చినట్లుగా వారు అమెరికాలో ఉన్నప్పటికీ మన హైందవ సాంప్రదాయాన్ని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నటువంటి కనురెప్పలా కాపాడుతున్నటువంటి అర్చక పురోహిత కుటుంబాలపై వారికి ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఇంటి ఆడబడుచుకు పంపించినట్లుగా వీటన్నింటినీ వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా వారికి తగిన రీతిలో ఇతరుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈనాడు చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు అసలు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ మొదలుపెట్టడంలోనే ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళది. వాళ్ళు ఇతర దేశాలలో నివసిస్తున్న ఈ హైందవ ధర్మం మీద ఉండేటువంటి ఒక అభిమానంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం. ఈ కార్యక్రమానికి కూడా ఆ కుటుంబం సహకారం అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారి వదాన్యతకు భగవంతుడు వారికి మరింత చేసేటువంటి మనసునిస్తారని చెప్పి, వారికి ఆ శక్తిని కూడా ప్రసాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈనాడు శ్రీనివాసుల నాగరాజాచార్యులు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి గారి వివాహ సందర్భంగా ఇస్తున్నటువంటి ఈ సహకారం మనం ఒక మనసుతో ఇచ్చేటువంటి ఒక బహుమతిగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులకు, దీన్ని నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అనంతాచార్యుల వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామ వాస్తవ్యులు మండలం మరియు గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీనివాసుల నాగరాజాచార్యుల వారు వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి వివాహ సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 40,000 రూపాయలు విలువ చేసే పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చీర, శారెలను ఒక ఇంటి ఆడబడుచుకు ఇచ్చినట్లుగా వారు అమెరికాలో ఉన్నప్పటికీ మన హైందవ సాంప్రదాయాన్ని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నటువంటి, కనురెప్పలా కాపాడుతున్నటువంటి అర్చక పురోహిత కుటుంబాలపై వారికి ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఇంటి ఆడబడుచుకు పంపించినట్లుగా వీటన్నింటినీ వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.